వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కన్నాస్ టెక్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టీమ్ వచ్చేసరికి బెస్ట్ స్మార్ట్ ఫోన్ అవార్డ్స్ ఆఫ్ 2020 అంటే ఎన్నో కేటగిరీస్ వైజ్ చూసుకున్నా, ప్రైస్ కేటగిరీస్ లో చూసుకున్నా, కంపెనీస్ పరంగా చూసుకున్నా, చాలా అంటే చాలా మొబైల్స్ అయితే రావడం జరిగింది. ఇన్నోవేషన్స్ పరంగా కానీ ఒక మొబైల్ వర్షం అని చెప్పుకోవచ్చు. అన్ని మొబైల్స్ అయితే మనకి ఈ 2020లో లాంచ్ అవడం అయితే జరిగింది. అండ్ మధ్యలో పండమిక్ ఇలాంటివన్నీ డిస్టర్బెన్స్ వచ్చాయనుకోండి, అయినా పట్టించుకోకుండా మనకైతే చాలా ఫోన్స్ అయితే తీసుకొచ్చారు మొబైల్ బ్రాండ్స్ వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు గైస్, ఈ రోజు డేట్ వచ్చేసరికి December 30 అండ్ నేను అప్లోడ్ చేసే డేట్ వచ్చేసరికి December 31. సో న్యూ ఇయర్ రోజు మనకు వీడియో రాకపోవచ్చు. అండ్ నెక్స్ట్ December 31 నైట్ 12 o'clock నేను మన విష్ చేయకపోవచ్చు. అండ్ అందుకే అటువంటి భయాలు ఏం రాకుండా సో ఇప్పుడే మీ అందరికి విష్ చేస్తున్నాను. ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫ్ 2021. సో గైస్, 2020 లా కాకుండా 2021 అందరికీ కలిసి వచ్చేలా మనందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తానంటే బ్రీఫ్గా దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ రకంగా నేను స్మార్ట్ ఫోన్ అవార్డ్స్ అయితే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఏంటనేది. టోటల్గా దీంట్లో మనకి 15 అవార్డ్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. 15 అవార్డ్స్ని 11 కేటగిరీస్ కింద డివైడ్ చేసి ఈ అవార్డ్స్ని అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా ఇక్కడ మనకి ప్రతి కేటగిరీలో 5 నామినీస్ అయితే తీసుకోవడం జరిగింది. కానీ విన్నర్ మాత్రం ఒకటే స్మార్ట్ ఫోన్ అయితే ఉంటుంది. ఆ ఒకటే స్మార్ట్ ఫోన్ కూడా మన గ్రాండ్ అయితే దీంట్లో అనౌన్స్ అయితే జరుగుతుంది. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు హెల్ప్ చేసిన నా బెస్ట్ ఫ్రెండ్ నెహేమియా. సో తన ఛానల్ మీ అందరికీ తెలిసింది, తెలుగు టెక్నో స్ప్రింగ్. సో ఒకసారి ఆ ఛానల్ కూడా విజిట్ చేయండి. సో అవార్డ్స్ని స్టార్ట్ చేసినట్లయితే మనకి ఫస్ట్ కేటగిరీ విషయంలో మాత్రం ఇన్నోవేషన్స్ని తీసుకోవాలి. ఎందుకంటే ఎంతో ఆలోచించి, ఎంతో క్రియేటివ్గా, నెక్స్ట్ ఎంతో క్రేజీగా మనకి చాలా బ్రాండ్స్ అయితే మంచి ఇన్నోవేటివ్తో ఈ 2020లో మనకి చాలా మొబైల్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో బెస్ట్ ఇన్నోవేటివ్ ఫోన్ అవార్డ్ గురించి అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. సో బెస్ట్ ఇన్నోవేటివ్ ఫోన్ ఏంటో చూసే ముందు నామినీస్ ఒకసారి చెక్ చేద్దాం. సో నామినీస్ మొత్తం 5 నామినీస్ ఉన్నాయి. నామినీస్ చూసుకున్నట్లయితే ఎల్జీ బ్రాండింగ్ నుంచి G8X, మోటరోలా బ్రాండింగ్ నుండి మోటో Razr, అండ్ నెక్స్ట్ వివో నుండి వివో X50 Pro, అండ్ సామ్సంగ్ నుండి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2, అండ్ నెక్స్ట్ ఎల్జీ నుంచి ఎల్జీ వింగ్. సో టోటల్గా మీరు చూసారు కదా, నామినీస్ అన్ని మనకి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి. సో కానీ విన్నర్ని అయితే మనం ఒకటే పిక్ చేయాలి కాబట్టి బెస్ట్ ఇన్నోవేటివ్ స్మార్ట్ ఫోన్ ఆఫ్ 2020 అవార్డ్ గోస్ టు నన్ అదర్ దాన్ ఎల్జీ వింగ్. సో ఎల్జీ వింగ్ గురించి మాట్లాడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ప్రైస్ వచ్చేసరికి 70,000 రూపాయల దాకా ఉంటుంది. 8GB 128GB వేరియంట్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 765G SoCతో వస్తుంది. కానీ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మాత్రం మనందరికీ తెలిసిందే. సో ఇది టీ షేప్లో అయితే ఉంటుంది. మనం వర్టికల్గా ఫోన్ అయితే యూస్ చేయొచ్చు. దాంతో పాటుగా మనం ఫస్ట్ స్క్రీన్ని అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీన్ని మనం ఇలా హారిజాంటల్గా అయితే రొటేట్ చేయవచ్చు. సమ్వాట్ ఇదైతే క్రేజీ ఉంటుంది. సో అందుకని చెప్పని మనం ఎల్జీ వింగ్ అయితే బెస్ట్ ఇన్నోవేటివ్ ఫోన్ ఆఫ్ 2020 అవార్డ్కి అయితే మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం వేరే కేటగిరీకి వెళ్ళిపోయినట్లయితే సెకండ్ కేటగిరీ స్పెషల్ ఎడిషన్ అనమాట. అంటే మనకి OnePlus నుంచి కానీ, రియల్మీ నుంచి కానీ, ఓపో నుంచి కానీ, వివో నుంచి కానీ మనకి కొన్ని స్పెషల్ ఎడిషన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆ స్పెషల్ ఎడిషన్స్ లైక్ మెక్లారెన్ ఎడిషన్, నెక్స్ట్ MS ధోని ఎడిషన్, ఇట్లా చాలా ఎడిషన్స్ అయితే వచ్చాయి. సో ఈ ఎడిషన్స్లో బెస్ట్ స్పెషల్ ఎడిషన్ ఫోన్ ఆఫ్ 2020 అవార్డ్ని ఎవరికి వెళ్తుందో చూసే ముందు ఒకసారి మనం నామినీస్ చెక్ చేద్దాం. సో నామినీస్ ఆర్ ఫస్ట్ వన్ Reno 4 Pro MS ధోని ఎడిషన్, అండ్ Realme X2 Pro Master Edition, and Realme 7 Pro Sun-kissed Edition, and Oppo F17 Orange Leather Edition, and fifth one Samsung S20 Plus BTS Edition. సో నామినీస్ అన్ని మనకి చాలా అంటే చాలా బాగున్నాయి కదా. సో విన్నర్ ఒక్కటే కాబట్టి స్పెషల్ ఎడిషన్ ఫోన్ ఆఫ్ 2020 అవార్డ్ గోస్ టు నన్ అదర్ దాన్ Samsung S20 Plus BTS Edition. నెక్స్ట్ మనకి థర్డ్ కేటగిరీ వచ్చేసరికి బెస్ట్ గేమింగ్ ఫోన్. సో బెస్ట్ గేమింగ్ ఫోన్ ఆఫ్ 2020 అవార్డ్ని అనౌన్స్ చేసే ముందు నామినీస్ ఒకసారి చెక్ చేద్దాం. సో నామినీస్ చూసినట్లయితే మనకి టోటల్గా 2 నామినీస్ అయితే ఉండడం జరుగుతుంది. సో వన్ ఈజ్ ఫ్రమ్ Asus ROG 3 అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫ్రమ్ iQOO 3. రెండు మనకి చాలా అంటే చాలా మంచి గేమింగ్ ఫోన్స్. సో 865 SoCతో వస్తున్నాయి. సో విన్నర్ చూసుకున్నట్లయితే మనకి ఇట్స్ నాట్ అదర్ దాన్ Asus బ్రాండింగ్ నుంచి Asus ROG 3. సో నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే మనకి బెస్ట్ కెమెరా కేటగిరీ. సో బెస్ట్ కెమెరా కేటగిరీలో మొత్తం మనకి 5 నామినీస్ ఉన్నాయి. సో 5 నామినీస్ అగైన్, and they are first one is from Samsung Galaxy S20 Ultra, and Google Pixel 4a, iPhone 12 Pro Max, and Vivo X50 Pro, and next OnePlus 8 Pro. సో మీ అందరికీ తెలిసిందే. సో కెమెరాస్కి సంబంధించి మాట్లాడుకోవాలనుకుంటే మాత్రం హైయెస్ట్ ప్రయారిటీ అంటే బడ్జెట్ పరంగా హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తే అండ్ విన్నర్ అన్డౌటెడ్గా యాపిల్ బ్రాండ్ నుంచి iPhone 12 Pro Max. సో ఇట్స్ టైమ్ టు అనౌన్స్ ద విన్నర్. ద బెస్ట్ కెమెరా ఫోన్ ఆఫ్ 2020 గోస్ టు యాపిల్ iPhone 12 Pro Max. నెక్స్ట్ ఫిఫ్త్ కేటగిరీ గురించి మాట్లాడుకున్నట్లయితే బెస్ట్ ఎంట్రీ లెవెల్ ఫోన్ అనమాట. సో బెస్ట్ ఎంట్రీ లెవెల్ ఫోన్ అంటే మీ అందరికీ తెలిసిందే 10,000 రూపాయల లోపల మనకి
పోకో బ్రాండింగ్ నుంచి, ఎంఐ బ్రాండింగ్ నుంచి, రియల్మీ బ్రాండింగ్ నుంచి కొన్ని చాలా అంటే చాలా మంచి స్పెసిఫికేషన్స్ మనకి బెస్ట్ ఎంట్రీ లెవెల్ ఫోన్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం బెస్ట్ ఎంట్రీ లెవెల్ ఫోన్ ఆఫ్ 2020 అవార్డ్ని అనౌన్స్ చేసుకునే ముందు నామినీస్ ఒకసారి చేద్దాం. సో నామినీస్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రమ్ పోకో C3 అండ్ రియల్మీ నుంచి రియల్మీ C3, రెడ్మీ నుంచి రెడ్మీ 9i అండ్ నెక్స్ట్ రియల్మీ నార్జో 20A అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ మైక్రోమాక్స్ ఇన్ 1B. విన్నర్ని అయితే చూసేద్దాం. సో విన్నర్ చూసుకున్నట్లయితే అన్డౌటెడ్గా రియల్మీ బ్రాండింగ్ నుంచి రియల్మీ నార్జో 20A. సో ఖచ్చితంగా ఈ బడ్జెట్ రేంజ్లో మాత్రం ఇది ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో ద విన్నర్ ఈస్ నార్జో 20A. సో 6th కేటగిరీలోకి వెళ్ళిపోతాం. సో 6th కేటగిరీ వచ్చేసరికి మనకి 10,000 నుంచి 15,000 రూపాయలు ఉన్న మొబైల్స్ అనమాట. సో నామినీస్ 5 నామినీస్ని నేను ఇప్పుడైతే మీకు అనౌన్స్ చేస్తాను. కాకపోతే అవార్డు వచ్చేసరికి ఈ 10 to 15Kలో మనకి ఆల్రౌండర్ అయితే నాకు కనపడలేదు. అంటే ఆల్రౌండర్ ఇన్ ద సెన్స్ కెమెరాస్ పర్ఫెక్ట్గా ఉండి, ప్రాసెసర్ పర్ఫెక్ట్గా ఉండి, బిల్డ్ క్వాలిటీ, స్క్రీన్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న ఫోన్ అయితే నాకు కనపడలేదు. సో ఫస్ట్లీ బెస్ట్ కెమెరా, నెక్స్ట్ బెస్ట్ గేమింగ్. సో ఇట్లా అయితే నేను అనౌన్స్ చేసి లాస్ట్గా కొంచెం అడ్జస్ట్ అయినా సరే ఓవరాల్ ఫోన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోటల్గా 3 కేటగిరీస్ ఉంటాయి 10 to 15K రేంజ్లో. సో నామినీస్ని ఒకసారి చూసేద్దాం. సో నామినీస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ రెడ్మీ నోట్ 9 అండ్ పోకో M2, రియల్మీ 7, మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 అండ్ రియల్మీ నార్జో 20 Pro. సో ఇప్పుడు విన్నర్ని అయితే అనౌన్స్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ కెమెరా ఫోన్ ఇన్ ద బడ్జెట్ ఆఫ్ 10 to 15K అవార్డ్ గోస్ టు పోకో M2 Pro. బెస్ట్ గేమింగ్ ఫోన్ ఇన్ ద బడ్జెట్ ఆఫ్ 10 to 15Kలో చూసుకున్నట్లయితే నామినీస్ ఇందాక మీరు చెక్ చేశారు అండ్ ద విన్నర్ ఈస్ రియల్మీ 7. వేరే ఇప్పుడు ఆల్రౌండర్ పరంగా ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ ఇన్ ద బడ్జెట్ ఆఫ్ 10 to 15K రేంజ్లో చూసుకున్నట్లయితే సో ద విన్నర్ విల్ గోస్ టు ఫ్రమ్ ద బ్రాండింగ్ ఆఫ్ పోకో అండ్ ఇట్స్ నన్ అదర్ దాన్ పోకో M2 Pro. సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళిపోతాం. 7th కేటగిరీ ఏంటంటే 15,000 రూపాయల రేంజ్ నుండి 20,000 రూపాయల రేంజ్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఈ 15 నుంచి 20,000 రూపాయల రేంజ్లో కూడా సేమ్ అంతే. ఫస్ట్ 5 నామినీస్ అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 5 నామినీస్ని అనౌన్స్ చేసిన తర్వాత బెస్ట్ కెమెరా ఫోన్, బెస్ట్ గేమింగ్ ఫోన్ అండ్ నెక్స్ట్ బెస్ట్ ఆల్రౌండర్ అయితే నేను ఇప్పుడు పిక్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అంతకంటే ముందు నామినీస్ అయితే చెక్ చేసేద్దాం. సో నామినీస్ ఆర్ ఫస్ట్ వన్ ఈస్ ఫ్రమ్ Samsung Galaxy M31s అండ్ సెకండ్ వన్ ఈస్ పోకో X3, రియల్మీ 7 Pro, ఓపో F17 అండ్ రెడ్మీ నోట్ 9 Pro Max. కాబట్టి మనం ఫస్ట్ కెమెరాకి సంబంధించి అవార్డుని అయితే అనౌన్స్ చేసేద్దాం. సో ద బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ ద బడ్జెట్ ఆఫ్ 15K to 20K అవార్డ్ విల్ డెఫినెట్లీ గోస్ టు Samsung M31s. బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ ద బడ్జెట్ ఆఫ్ 15K to 20K award will definitely goes to Poco X3. The best all-rounder budget mobile from the budget of 15K to 20K award will definitely goes to Realme 7 Pro. మనం ఒకసారి నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ కేటగిరీ అండ్ 8th కేటగిరీ దట్స్ నన్ అదర్ దాన్ బెస్ట్ మిడ్ రేంజ్ ఫోన్ from the budget of 20,000 to 25,000. So firstly nominees ఒకసారి చెక్ చేయండి. First nominee is Realme X3 Super Zoom and second one is Vivo V20 and next Samsung M51, OnePlus Nord and next Oppo F17 Pro. So the winner of the category best mid-range mobile from the budget of 20,000 to 25,000 of 2020 will definitely goes to Realme X3 Super Zoom. Next guys, 9th category. సో సమ్వాట్ హాట్ సీట్ అయ్యే కేటగిరీ. ఎందుకంటే మనకి మంచి మంచి మొబైల్స్ అంటే ఫ్లాగ్షిప్ కిల్లర్స్ 25,000 రూపాయల దగ్గర నుంచి 40,000 రూపాయల లోపల ఎక్కడ 70,000 80,000 రూపాయలకి లాంచ్ చేసే మొబైల్స్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అన్ని దాదాపు ఈ 40,000 రూపాయల్లోకి తీసుకొచ్చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి కంపెనీస్. సో వాటిని మనం ఫ్లాగ్షిప్ కిల్లర్స్ అని పిలుస్తూ ఉంటాం. ఈ ఫ్లాగ్షిప్ కిల్లర్ అవార్డ్ డెఫినెట్గా ఎవరికి వెళ్తుందని చూడడానికి మాత్రం నాకైతే బాగా ఆతృతగా ఉంది. సో నామినీస్ చెక్ చేసాం. లెట్స్ జంప్ ఆన్ టు నామినీస్ అండ్ ద ఫస్ట్ నామినీ ఈస్ ఫ్రమ్ OnePlus 8 అండ్ సెకండ్ వన్ ఈస్ ఫ్రమ్ iQOO 3 అండ్ Realme X50 Pro, Vivo X50 Pro, MI 10T Pro. యాజ్ పర్ ద ఆడియన్స్ వ్యూ అంటే ఆడియన్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే విన్నర్ డెఫినెట్గా OnePlus 8 ఉంటుంది. యాక్చువల్గా నేను కూడా OnePlus 8 విన్నర్ అని చెప్పాను, కానీ నెహిమే నన్ను కన్విన్స్ చేశాడు. లైక్ దాంట్లోని స్పెసిఫికేషన్స్ అన్ని ఒకసారి మనం కంపేర్ చూసినట్లయితే ఒక డిస్ప్లే కర్వ్డ్ డిస్ప్లే దీన్ని ఒక్కటి పక్కన పెట్టినట్లయితే మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని మనకి Realme X50 Proలో బాగుంటాయి. సో ద విన్నర్ ఆఫ్ ద కేటగిరీ ఫ్లాగ్షిప్ కిల్లర్ ఇట్స్ నన్ అదర్ దాన్ Realme X50 Pro. అండ్ నెక్స్ట్ కేటగిరీ 10th కేటగిరీ అఫోర్డబుల్ ఫ్లాగ్షిప్స్. సో ఫ్లాగ్షిప్ కిల్లర్స్ అయితే ఇంకా అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ మన ఫ్లాగ్షిప్ రేంజ్కి అయితే వెళ్ళిపోతాం. సో 70,000 లోపల, 70 కూడా అవసరం లేదు, 40 నుంచి 60,000 రూపాయల లోపల అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో 40,000 నుంచి 60,000 రూపాయల రేంజ్లో అంటే 40,000లో ఏదైతే మిస్ చేసే స్పెసిఫికేషన్స్ ఉంటాయో అంటే కొంతమంది వైర్లెస్ ఛార్జింగ్ మిస్ చేస్తారు, కొంతమంది ఐపీ రేటింగ్ మిస్ చేస్తారు అండ్ కొంతమంది రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఇట్లాంటి కొన్ని మిస్ చేస్తుంటారు. సో అవన్నీ మనకి 60,000 రూపాయల లోపల వచ్చేటప్పటికి ఈ 2020లో అన్ని కవర్ చేసేసి మనకైతే లాంచ్ చేయడం జరిగింది. సో బెస్ట్ స్మార్ట్ ఫోన్ అండ్ బెస్ట్ అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్ ఆఫ్ 2020 అవార్డుని అయితే చూడడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో మీరు కూడా రెడీ ఉన్నారనుకుంటున్నాను. సో నామినీస్ ఒకసారి చెక్ చేస్తాను. సో నామినీస్ ఆర్ one is from Samsung, that is S20 FE
అండ్ నెక్స్ట్ OnePlus 8 Pro అండ్ నెక్స్ట్ MI బ్రాండ్ నుంచి MI 10 5G, Asus ROG Phone 3 అండ్ iPhone 12 mini. మనం అన్నీ చూడాలి కాబట్టి అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేసి చూడాలి. అంటే డిస్ప్లే పరంగా, బ్యాటరీ పరంగా, వైర్లెస్ ఛార్జింగ్ పరంగా అండ్ నెక్స్ట్ మనకి ఛార్జెస్ పరంగా అన్నిటి పరంగా మనం క్యాలిక్యులేట్ చేసి అవార్డుని ఇవ్వాలి కాబట్టి ద బెస్ట్ అఫోర్డబుల్ ఫ్లాగ్షిప్ ఆఫ్ 2020 అవార్డ్ విల్ డెఫినెట్లీ గోస్ టు OnePlus 8 Pro. చాలా వరకు భారం దిగిపోయిందబ్బా. అసలైన భారం ఇప్పుడు నెత్తి మీద ఉంది. ఏంటంటే ప్రీమియం ఫ్లాగ్షిప్స్ 1,00,000 అంటే నియర్లీ 1 lakh, అబౌవ్ 1 lakh. మనకి చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. ఈ ఇయర్ చూస్తున్నట్లయితే 1,50,000 దాటేసింది ఫోన్ అయితే. సో ఇప్పుడు మనం ఒకసారి నామినీస్ చూద్దాం. నామినీస్ చూసిన తర్వాత ఆబ్వియస్లీ మీకైతే ఆన్సర్ అయితే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది, మీరు అందరూ గెస్ చేసే ఉంటారు. సో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు గెస్ చేసిన ఆన్సర్ వచ్చేసరికి. అండ్ ఫస్ట్లీ మనం ఒకసారి నామినీస్ అయితే చెక్ చేస్తాం. సో నామినీస్ వన్ ఈస్ ఫ్రమ్ Apple 12 Pro Max అండ్ సెకండ్ వన్ ఈస్ Note 20 Ultra అండ్ థర్డ్ వన్ ఈస్ Huawei P40 Pro అండ్ ఫోర్త్ వన్ ఈస్ Samsung S20 Ultra. సో గైస్ ఆన్సర్ తెలిసిపోయింది కదా. సో ద విన్నర్ ఈస్ ఇట్స్ నన్ అదర్ దెన్ Apple iPhone 12 Pro Max. సో ఫ్రెండ్స్ టోటల్గా మనం 15 అవార్డ్స్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. 11 కేటగిరీస్ అండ్ 4 సబ్ కేటగిరీస్, టోటలీ 15 అవార్డ్స్. సో అన్ని అవార్డ్స్ని 2020లో వచ్చిన అన్ని ఫోన్స్ని ఒక్కసారిగా రివైండ్ చేసుకొని, అన్ని ఫోన్స్ని ఒకసారి అజ్యూమ్ చేసుకొని, అన్ని స్పెసిఫికేషన్స్ని ఒక్కసారి గుర్తు చేసుకొని అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. అండ్ చాలా హార్డ్ వర్క్ అయితే చేయడం జరిగింది. సో 2020లో కొన్ని డిఫికల్టీస్ అయితే మనం ఫేస్ చేసాం. సో అవన్నీ ఆ డిఫికల్టీస్ అన్నీ నెక్స్ట్ లెవెల్ డిఫికల్టీస్ వస్తాయేమో అని చెప్పి ముందుగా ఒకసారి మనం అజ్యూమ్ చేసుకొని 2021 మొత్తాన్ని ఫుల్గా కంప్లీట్ చేసి ఫుల్గా ఫైట్ చేయడానికి అయితే రెడీగా ఉంది. మనం ఇయర్ని అయితే స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ 2020లో వచ్చిన డిస్టర్బెన్సెస్ ఏవి మళ్ళీ 2021లో రిపీట్ కాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ, మనం తీసుకోవాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పాటిస్తూ 2021 ఇయర్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. సో బీ సేఫ్ అండ్ బీ హ్యాపీ. Once again I'm wishing you a very happy new year friends, to my entire community of Kannas Tech. And finally ఇది ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. న్యూ ఇయర్ వీడియో వచ్చేసరికి ఈ ఇయర్లో మన ఛానల్కి సంబంధించి ఎన్నో టార్గెట్స్ని అయితే నేను చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇదే స్టైల్లో మీకు అన్ని వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. సో స్టైల్ మొత్తాన్ని మార్చేస్తాను, అంటే వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ మొత్తాన్ని మార్చుతాను. మీకు ఎంటర్టైనింగ్గా అండ్ నెక్స్ట్ మంచి ఇన్నోవేటివ్గా, మంచి యాక్టివ్గా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ని మీకు తెలియజేయడానికి. అంటే ఇది ఇవాళ మన వీడియో అయితే. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చడం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళని కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా అండ్ షోర్లీ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.